అండి అందరికీ. అందరూ వీడియోస్ చూసైతే బాబుకి ఏమైందక్క, ఏమైందక్క అని చాలామంది అయితే అడుగుతున్నారండి. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. బాబుకి ఏమైంది అనేసి మీ అందరికీ అయితే కామెంట్స్‌లో రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. అందుకే ఒక వీడియో చేస్తే మీకు తెలుస్తుంది కదా అనేసి వీడియో అయితే చేస్తున్నాను. చాలా క్వెషన్స్ అయితే వస్తున్నాయండి. మీది మేనరికం పెళ్ళా? బాబు బై బర్త్‌లే ఉన్నాడా? మధ్యలో ఇలా వచ్చిందా? బాబుకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్? ఎప్పటినుంచి ఇలా ఉంది అనేసి చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది మేనరికం పెళ్లి కాదండి. తను మా దూరపు బంధువులు. కానీ మేనరికం అయితే కాదు. నెక్స్ట్ బాబు ఏజ్ అయితే ఇప్పుడు 5 ఇయర్స్ అండి. ఇంకొక 4 మంత్స్ దాటితే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 6 ఇయర్స్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ బాబుకైతే బై బర్త్ ఇలా లేదండి. బై బర్త్ వాడు బాగానే ఉన్నాడు. పుట్టినప్పుడు చాలా హెల్తీగా ఉన్నాడు. 3 డేస్ వరకు చాలా హెల్తీ బేబీ అనమాట. చాలా బాగున్నాడు. నెక్స్ట్ థర్డ్ డే నైట్ అంటే వాడు మోషన్ మింగేసున్నాడు డెలివరీ కన్నా ముందే. అందుకనేసి వాడికి 5 డేస్ వచ్చేసి యాంటీబయాటిక్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాం మేము. థర్డ్ డే నైట్ యాంటీబయాటిక్ యూజ్ చేసేటప్పుడు నర్స్ ఇంజెక్షన్ వేస్తారు కదా, ఆవిడైతే బాబుని చూసి మీరు బాబుకి ఏమైనా పసుపు అలా యూజ్ చేశారా అంటే లేదండి యూజ్ చేయలేదు అని అంటే అయితే జాండీస్ ఎఫెక్ట్ అయినట్టుంది, కొంచెం ఫోటోథెరపీ కింద పెట్టుకోవచ్చు కదా అని అంటే ఓకే పెట్టుకుంటాము అన్నాము. అప్పుడు ఇంకా డాక్టర్ ఈవినింగ్ రౌండ్స్‌కి వస్తారనమాట. నైట్ రౌండ్స్‌కి ఆయన వచ్చి చెక్ చేసినప్పుడు ఇలా జాండీస్ ఎఫెక్ట్ అయినట్టుంది అని అంటున్నారు సార్ అని అంటే, అది పుట్టిన ప్రతి బేబీకి జాండీస్ అనేది ఉంటుందమ్మా. 14 డేస్ వరకి కంపల్సరీ ఉంటుంది. అది బేబీస్ బాగా పాలు తాగుతా అలా ఉంటే ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రమే బయట ఎలివేట్ అవుతుంది. అదేమంత ప్రాబ్లమ్ కాదులే. ఫోటోథెరపీ కింద పెట్టుకోండి అన్నారు. ఫోటోథెరపీ అయితే యూజ్ చేసాము. ఫోర్త్ డే మార్నింగ్ వచ్చేసి బాడీ మొత్తం యెల్లోయిష్ అయిపోయింది. థర్డ్ డే మాత్రం ఓన్లీ ఇక్కడ ఐస్ లోపల ఇదంతా మాత్రమే యెల్లోయిష్‌గా అనిపించిందంట. ఫోర్త్ డే మొత్తం బాడీ అంతా యెల్లోయిష్‌గా అయిపోయింది అనేసి, ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంది జాండీస్ అనేసి చెక్ చేపించడానికైతే బ్లడ్ తీసి శాంపిల్స్ పంపించారు. అప్పుడొచ్చేసి 18% ఉంది. ఇంకా వెంటిలేటర్ మీద పెట్టండి అనేసి వెంటిలేటర్ మీద పెట్టారు. అప్పుడే బాబుకి ఫిట్స్ వచ్చేసాయి. అక్కడున్న నర్స్ అయితే చూసారు. మేమెవరం అక్కడ లేదు వెంటిలేటర్ దగ్గర. నర్స్ చూసి మమ్మల్ని పిలిపించి, "అమ్మ ఫిట్స్ వస్తున్నాయి. ఇంజెక్షన్ అయితే ఇచ్చాను. మీరు హైయర్ సెంటర్‌కి రెఫర్ పెట్టుకొని వెళ్ళిపోండమ్మా. ఇక్కడ జాండీస్ వరకైతే ఫోటోథెరపీ ఇది అవుతది. ఇది ఎక్కువుంది కాబట్టి మీరు హైయర్ సెంటర్‌కి వెళ్ళిపోండి" అంటే, "సరే మేము వెళ్తాము" అనేసి రెఫర్ రాసిచ్చేయండి అంటే తిరుపతికైతే రాసిచ్చారు. నేను డెలివరీ అయింది వచ్చేసి పీలేరు. తిరుపతికి ఒక 60 కిలోమీటర్స్ అలా వస్తది. ఇంక తిరుపతికి రెఫర్ రాసిచ్చారు. తిరుపతికి తీసుకెళ్తామన్నాము. అక్కడ ఎన్ఐసీ అంబులెన్స్ సెపరేట్‌గా ఉంటది. ఆ అంబులెన్స్ తీసుకున్నాము. అప్పటికి వాడు ఫిట్స్ వచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చారు కదా, అసలు బ్రీత్ ఉందా లేదా తెలియట్లేదు. వాడికి ఒక సెలైన్ పెట్టేసున్నారు. బ్రీత్ ఉందా లేదా అర్థం కావట్లేదు. తిరుపతికొచ్చే దారిలో ఎన్ని సార్లు అసలు వాడికి బ్రీత్ ఆడుతుందా లేదా, బ్రీతింగ్ ఉందా లేదా అని చాలా సార్లు చెక్ చేసుకుంటా ఉన్నాను నేను. అన్నీ ఆ బాక్స్‌లో పెట్టేసున్నారు. అయినా గాని చూస్తానే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ తిరుపతికైతే తీసుకొచ్చేసాము. తిరుపతికి తీసుకొస్తానంటే ఎత్తుకొని ఎన్ఐసీ వార్డ్‌లోకైతే వెళ్ళిపోయారు. ఎన్ఐసీ వార్డ్‌లోకి వెళ్ళిపోయేసి మెకానికల్ వెంటిలేటర్ మీద పెట్టేశారు. ఇంకా కొన్ని శాంపిల్స్ అయితే తీసిచ్చారు బ్లడ్ టెస్ట్‌ల కోసము. ఆ శాంపిల్స్ అన్నీ తీసుకొని ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చేటప్పటికైతే ఈవినింగ్ అయిపోయింది. ఆ రిపోర్ట్స్‌లో ఏమంటే ఇక్కడ మేము మార్నింగు చెక్ చేసినప్పుడు 18% ఉంది జాండీస్. ఈ ఈ రిపోర్ట్స్ మొత్తం వచ్చి రిపోర్ట్స్‌కొచ్చేటప్పటికి 38% అయిపోయింది. బేబీస్‌కి 20%కి మించి జాండీస్ ఎక్కువైపోతే బ్లడ్ ఎక్స్‌చేంజ్ చేసేస్తారు. బాడీలో ఉండే బ్లడ్ ఎక్స్‌చేంజ్ చేసేసి కొత్త బ్లడ్ ఎక్కిస్తారనమాట. అలా బ్లడ్ ఎక్కించాలి అన్నారు. మేము చాలా మందిని అప్రోచ్ అయ్యాము. అప్పుడు చాలా సైట్స్‌లో కూడా పెట్టున్నారు బ్లడ్ కావాలనేసి. ఏమంటే అప్పుడు కరోనా సెకండ్ వేవ్, ఫుల్ కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పుడు ఇంకా చాలామంది బయట రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి టైంలో కూడా మాకు చాలామంది డోనర్స్ వచ్చారు. బ్లడ్ అయితే అరేంజ్ అయింది. తర్వాత బేబీకి ఎక్కించున్నారు. మెకానికల్ వెంటిలేటర్ పైనే 1 వీక్ దాకా ఉన్నాడు వాడు. 1 వీక్ తర్వాత ఎంఆర్ఐ స్కాన్ కావాలి, మీరు తీసుకోరండి అనేసి ఆక్సిజన్ పెట్టి బేబీని నా చేతికిస్తే, అసలు ఈ బేబీ నా బేబీ కాదు అనేసి గొడవ పెట్టుకున్నా నేను. నా బేబీ కాదంటే కాదు, నా బేబీ ఎంత రెడ్‌గా ఉన్నాడు వాడు. రెడ్‌గా, బుడ్డగా అసలు చాలా బాగున్నాడు. ఆ ఫోటోస్ యాడ్ చేస్తాను కావాలంటే. అలా ఉన్న బేబీని బ్లాక్ అయిపోయాడు. అసలు ఈ మెడ అయితే ఇంతే ఉంది, తల ఇంత లావుంది. అలా అయిపోయిన బేబీని ఎత్తుకొచ్చిస్తే అసలు
నా బేబీ అయితే కాదు అనేసి ఫస్ట్ గొడవేసుకున్నా. తర్వాతొచ్చి మీ బేబీస్ మేమెందుకు మారుస్తామమ్మా, మాకేం అవసరం ఉంటుంది, కావాలంటే బేబీకి ట్యాగ్ ఉంది చూడండి చేతికి అనంటే, అది చూసాను. అప్పటికి నాకు నమ్మకం కలగలే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాడికి మేము కాటుక బొట్టు పెట్టున్నాం. ఇక్కడ ఇదంతా కాటుక బొట్టు పెట్టున్నాం. ఇదంతా ఫేస్ మీద ఉండేటివైతే ఎళ్ళిపోయాయి గానీ, ఇక్కడుండేది ఎళ్ళలేదు వాడికి. అది చూసి ఓకే. ఇంక ఇది మన బేబీనే అనేసి ఎంఆర్ఐ అయితే తీసుకొచ్చున్నాము. అక్కడ ఇచ్చేసాం. మళ్ళీ అనేసి వార్డ్‌లోనే అడ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు ప్రతిసారి అంటే బేబీ కండిషన్ ఎలా ఉంది అనేసి డైలీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ప్రతి మార్నింగ్ ఒక డాక్టర్ వచ్చినప్పుడు చేస్తారు. మళ్ళీ ఆఫ్టర్‌నూన్, నైట్ అలా చేస్తారు. నార్మల్‌గా మా ఆయన, మా అమ్మ అయితే డాక్టర్ ఏం చెప్పినా నా వరకు తెలియనివ్వలేదు. ఎందుకంటే ఇంకా బేబీని లోపల ఇచ్చేసున్నాము. ఇంకా మదర్‌కి సెపరేట్‌గా రూమ్ ఉంటదక్కడ. అంతమంది బేబీస్ ఉన్న మదర్స్ అయితే ఎవ్వరు రాలేదు. ఆ రూమ్ మొత్తంలో నేను ఒక్కదాన్నే ఉన్నానప్పుడు. ఇంక ఈ అమ్మాయి ఎక్కువ ఏడుస్తది. అప్పటికే నేను ఏడుస్తా ఉన్నాను. బాలింతలో ఏడవకూడదు, హెడేక్ ఎక్కువొస్తది అని చెప్పినా వినలేదు. ఇంక ఈ అమ్మాయికి చెప్తే ఎక్కువ ఏడుస్తది అనే ఇదితో వాళ్ళేం చెప్పేవాళ్ళు కాదు నా వరకి. ఇంకొకసారి పిలిచినప్పుడైతే బేబీ కండిషన్ చెప్పడానికి మా అమ్మ లేదు, మా ఆయన ఇద్దరు లేరు. ఇద్దరు సెపరేట్ దగ్గరెళ్లారు బ్లడ్ టెస్ట్‌లు ఇచ్చి రావడానికి. ఇంక నేనే ఎళ్ళాను కండిషన్ ఏమంటే. వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ చెప్పిందేమంటే, "మా చేతుల్లో అయితే ఏం లేదమ్మా. మేము చేసే వరకు చేస్తాము. బేబీ అయితే ఇప్పటికి కూడా పెద్ద మెషిన్ మీదే ఉంది. బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు" అని చెప్పేసి ఒకటే మాట చెప్పేసారు. సంతకం పెట్టించుకున్నారు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు. ఇంకా అలా చెప్పినప్పుడు పరిస్థితి ఎలా ఉంటది? చాలా అంటే చాలా ఏడుపు అప్పట్లో. ఇంకా సరే అనేసి ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 డేస్‌కి ఓకే. బ్రీతింగ్ తీసుకుంటున్నాడు. చిన్న మెషిన్ మీదకి పెట్టాము అన్నారు. మళ్ళీ 3 డేస్ తర్వాత నా దగ్గర ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎస్ఎన్‌సీయూకి షిఫ్ట్ చేశారు. అక్కడ 2 డేస్ వెంటిలేటర్ మీదే ఉన్నాడోడు. చిన్న మెషిన్ మీదే షిఫ్ట్ చేసున్నారు. ఆక్సిజన్ మీదే ఉన్నాడు. నెక్స్ట్ 2 డేస్ తర్వాత వాడికి మెల్లమెల్లగా ఫీడింగ్ అలవాటు చేయమన్నారు. ఫీడింగ్ తాపిస్తా వచ్చున్నాము. నెక్స్ట్ వాడికి 17 డేస్ పైన అయిపోతుంది. ఫీడింగ్ అయితే పాలాడితో తాపిస్తున్నాము. డైరెక్ట్ ఫీడింగ్ తీసుకోవట్లేదు వాడు అప్పటికి. ఇంకా నెక్స్టు నాకేమంటే బేబీస్ అంతా మోషన్ ఒక కలర్‌లో ఎళ్తున్నారు. వీడు ఇంకో కలర్‌లో ఎళ్తున్నాడు. అది డౌట్ వచ్చేసి నేను ఫోటోస్ అంతా తీసి పెట్టుకున్నాను. వాడు మోషన్ ఎళ్ళిన ఫోటోస్, యూరిన్ పాస్ చేసిన ఫోటోస్ అవంతా తీసి పెట్టుకుంటే, ఇంకా వాడిని చూడడానికి హెడ్ డాక్టర్ వస్తారు. ఒక్కొక్క యూనిట్‌కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డాక్టర్ ఉంటారు కదా! అలా వాడి యూనిట్‌కి ఒక డాక్టర్ ఉంటారు. అలా హెడ్ డాక్టర్ వచ్చినప్పుడు నేను ఆ ఫోటోస్ చూపించి, ఇలా మేడం అందరు బేబీస్ ఒకలా ఎళ్తున్నారు. వీడు మాత్రమే ఎందుకు ఇలా ఎళ్తున్నాడు? జాండీస్ ఇంకా ఎందుకు తగ్గట్లేదు? జాండీస్ తగ్గని దానికే ఇలా ఎళ్తున్నాడు అంటే, మేడంకి ఏదో డౌట్ వచ్చి, సరే అమ్మా ఇప్పటికిప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్‌లు పంపిద్దాము. మోషన్ అదంతా నువ్వు ఎక్కువ పట్టించుకోవద్దు. బేబీ ఫీడింగ్ బాగుంటే ఓకేలే. ఇదంతా పంపిద్దాము. నువ్వు ఫీడింగ్ ఇవ్వు. ఫోటో థెరపీ కింద పెట్టుకుంటా ఉండు అని అన్నారు. సరే అని చెప్పాను. ఫీడింగ్ ఇచ్చి ఫోటో థెరపీ కింద పెట్టుకునేవాళ్ళం. నెక్స్ట్ టెస్ట్‌లకి పంపించారు. ఆ టెస్ట్‌లు వస్తే అందులో బానే ఉంది. ఇంకా మేడం ఏమన్నారంటే, రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయమ్మా. ఏ ప్రాబ్లమ్ లేదని వస్తుంది. ఇంకొక 2 డేస్ చూద్దాము. ఇలానే ఉంటే మళ్ళీ మీరు ఎక్కడికైనా వేరే సెంటర్‌కి పంపిస్తాము అంటే, ఓకే అన్నాను. 2 డేస్ తర్వాత వచ్చింది. 2 డేస్ తర్వాత కూడా అలానే ఉందమ్మా అంటే, అవును మేడం అలానే ఉంది అన్నాను. మళ్ళీ టెస్ట్‌లకి పంపించారు. మళ్ళీ టెస్ట్‌లకి పంపిస్తే కూడా సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి. జాండీస్ అయితే కొంచెం కూడా తగ్గట్లేదు. ఈలోపు ఏమంటే నా దగ్గర ఫీడింగ్ నిలిపేశారు. ఫార్ములా మిల్క్ పెడదామమ్మా. నీ నీ దగ్గర ఫీడింగ్ తీసుకుంటా అంటే జాండీస్ అస్సలు తగ్గట్లేదు. ఫార్ములా మిల్క్ పెడితే ఏమైనా జాండీస్ తగ్గుతదేమో చూద్దాము అనేసి ఆ మిల్క్ పెట్టారనమాట. అయినా జాండీస్ తగ్గలేదు. రిపోర్ట్స్ సేమ్ అలానే ఉంటున్నాయి. ఇంకా నెక్స్ట్ అప్పటికప్పుడు మీరు ఓకే అంటే నేను హైయర్ సెంటర్‌కి పంపిస్తాను. చెన్నైకెళ్తారా అని అంటే, సరే రాసివ్వండి మేడం ఎళ్తాము అని అన్నాము. రాసిచ్చారు. ఇంక చెన్నైకి తీసుకెళ్ళాము. చెన్నైకెళ్ళే మధ్యలో మేము ఇంటికెళ్ళాం. అప్పటికే 22 డేస్ పైన అయిపోయింది. ఇప్పుడు బేబీ అయితే బానే ఉంది. నెక్స్ట్ ఓన్లీ జాండీస్ తగ్గలేదు. ఇంటికెళ్ళేసి నాకు అప్పటికి పురుడు స్నానం అలా ఏం లేదు కాబట్టి, ఇన్ని రోజులు స్నానం చేయకుండా ఎలా ఉంటావు? బాడీ బాతే కదా అనేసి ఆ రోజు స్నానం చేపిచ్చారు. ఇంకా వాడికి జలుబుంది అనేసి మాకు దగ్గర మదనపల్లి దగ్గర అక్కడికెళ్ళాము. అక్కడ ఒక హాస్పిటల్, బేబీ హాస్పిటలే. ఆ బేబీ హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంచుకున్నారు. 2 బ్లడ్ టెస్టులు చేశారు వాడికి. ఆడ మేడం చూసింది. ఆమె జాండీస్ ఉన్నట్టుందంటే, అవును జాండీస్ ఉంది. దానికోసమే మేము ఫస్ట్ వచ్చి హైయర్ సెంటర్‌కి రెఫర్ చేస్తున్నారు అని ఏం చెప్పలేదు. జాండీస్ ఉంది.
జలుబు చేసిందని వచ్చాం మీ దగ్గరికి అంతే అని అంటే, సరే జాండీస్ అవన్నీ మళ్ళీ టెస్టులు చేయాలా అనేసి అక్కడ మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 2 టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఏమంటే బాబుకి G6PD ఉంది అని అన్నారు. అసలు ఆ కొత్త కొత్త పేర్లు వినడమే అదే ఫస్ట్ టైం నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సరే అన్నాము. అడ్మిషన్‌లో ఉంటారంటే, లేదు మేము వేరే హైయర్ సెంటర్‌కి వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్తాము అని చెప్పేసి ఆ నైట్ అక్కడుండి మార్నింగ్ వచ్చాం. మార్నింగ్ వస్తానంటే చెన్నైకెళ్ళిపోయాం. చెన్నైకెళ్ళిపోతే ఇక్కడ డిశ్చార్జ్ సమ్మరీ అంతా సరిగ్గా ఏం రాసివ్వలేదమ్మా అనేసి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు చెప్పిందేమంటే, నాకు ఇంగ్లీష్ వచ్చు. మేము వేరే అన్నని పిలుచుకొని వెళ్ళాము డ్రైవింగ్‌కి. అక్కడ రైల్లో అలా ఏమి వెళ్ళలేదు, కార్‌లో వెళ్ళాము. ఇంకా వాళ్ళు తమిళ్‌లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఆ అన్నకి తమిళ్ తెలుసు. ఆ అన్నని పిలుచుకొని వెళ్తే వాళ్ళ అన్నకి తమిళ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నాకు అంతకుముందు ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏమంటే బేబీ కండిషన్ అయితే చాలా క్రిటికల్‌గా ఉంది. బేబీ వైటల్స్ స్టేబుల్‌గా ఉన్నాయి అంతే గాని కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది అనేసి నాకు ఇంగ్లీష్‌లో అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి సైన్ పెట్టించుకున్నారు. ఇంకా ఆ అన్నకి తమిళ్‌లో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ అన్న ఇంకా నాతో చెప్పలేదు. ఈ అమ్మాయికి చెప్తే బాధపడుతుందనేదితో, "ఏం లేదక్క బేబీ అంతా బానే ఉంది. జస్ట్ కొంచెం క్రిటికల్‌గా అంతా ఏం లేదంట. ఐసీయూలో పెట్టుకుంటారంట. మీరేం టెన్షన్ పడకండి" అనేసి వెళ్ళిపోయారు. ఇంకా నాకు చెప్పారు కదా! నాకు చెప్పారు అనే విషయం ఆ అన్నకి తెలీదు. ఆ అన్న చెప్పేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా మేము అక్కడ ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. బ్లడ్ ఎక్కించారు. 2 టైమ్స్ బ్లడ్ ఎక్కించారు. అన్నీ చూసారు. ఒక 1 వీక్ వెంటిలేటర్ పైన నుంచి నార్మల్‌కి ఆక్సిజనే లేకుండా మళ్ళీ పెట్టేశారు. తర్వాత ఆక్సిజన్ లేకుండా ఫీడింగ్ ఇమ్మన్నారు. నేను చెప్పాను ఇట్లా ఫీడింగ్ ఇవ్వకూడదన్నారు. నీ మిల్క్ ఇస్తా ఉంటే ఫీడింగ్ బేబీకి జాండీస్ అంతా తగ్గట్లేదు. ఫీడింగ్ నువ్వు ఇవ్వకు అనేసి ఫార్ములా రాసిచ్చారు అంటే అక్కడ అరిచారు వాళ్ళు. ఎవరు చెప్పారమ్మా బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వద్దు అని చెప్పేసి, ఫీడింగ్ మిల్క్ ఎవరు అలవాటు చేయమన్నారు? ఇక్కడ మీ బేబీ అడ్మిషన్‌లో ఉంది. నువ్వు ఫీడ్ ఇవ్వాలి, ఇస్తాను అంటే ఇక్కడ ఉండండి, లేదంటే తీసుకెళ్ళిపోండి అనేసి అన్నారు. ఫస్ట్‌లో నేను ఏడ్చా, అసలు నాకు పాలు రావట్లేదు. ఇంకా ఎలా అవుతది ఇది అనేసి ఏడిస్తే, ఇంక అక్కడ బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ చేస్తారు. పిల్లకాయలంతా ఐసీయూలో ఉంటారు కదా! ఆ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ తీసుకొని స్టోర్ చేస్తారు. అవే పట్టిస్తారు పిల్లోళ్ళకి ఎవరికైనా నీడ్ ఉన్నప్పుడు. కానీ మనం కూడా ట్రై చేయాలి కాబట్టి ఇలా చెప్తారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఓకే. బ్రెస్ట్ మిల్క్ వచ్చే బేబీని నా దగ్గరికి ఇచ్చేశారు. బేబీ నా దగ్గరే ఉన్నాడు. ఒక 1 వీక్ తర్వాత అప్పటికి వాడికి 1 మంత్ దాటిపోవస్తుంది. అప్పటికి వాడి మోషన్ అంతా కంట్రోల్‌కి వచ్చింది. ఇంకా మళ్ళీ ఓకే అనేసి డిశ్చార్జ్ ఇచ్చారు. ఇంటికెళ్ళాం. ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ 15 డేస్‌కి మళ్ళీ వైట్‌గానే వచ్చాయి స్టూల్స్ అంతా. మళ్ళీ తీసుకెళ్ళాం హాస్పిటల్‌కి. ఇలా వైట్‌గా వెళ్తున్నాడు అంటే ఎప్పటినుంటంటే మళ్ళీ ఒక 5 డేస్ నుంచి అన్నాము. మళ్ళీ తీసుకెళ్ళాము. మళ్ళీ అడ్మిషన్‌లో పెట్టుకున్నారు. స్కాన్స్ అంతా తీసి అప్పుడన్నారు, "అమ్మ తనకి లివర్‌లో ప్రాబ్లమ్ ఉంది. లివరు నార్మల్ సైజ్ కన్నా పెద్దగుంది. ఉండాల్సిన సైజ్ కన్నా ఎక్కువ ఉబ్బిపోయి ఉందమ్మా" అనంటే, సరే మీరు అడ్మిషన్‌లో ఉంటారా? అంటే ఉంటాము అనేసి అడ్మిషన్‌లో పెట్టుకున్నారు. బేబీకి 3 మంత్స్ ఏజ్ వచ్చేంత వరకు మేము అక్కడే అడ్మిషన్‌లో ఉన్నాం. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు లివర్ ఒకటి ప్రాబ్లమ్ ఉంది అనేసి జాయిన్ చేసుకున్నారు. తర్వాత లివర్‌లో ప్రాబ్లమ్ ఉంది. వాడికి బ్లడ్‌లో ప్రాబ్లమ్ ఉంది. నెక్స్ట్ పేగులు అదంతా ప్రాబ్లమ్ ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడికి 3 మంత్స్ వచ్చేళ్ళకి కొన్ని అంటే నార్మల్ లెవెల్స్‌కైతే రాలేదు. కొంచెం కొంచెం కంట్రోల్ అవుతా వస్తా ఉన్నాయి. ఇంక సరే కంట్రోల్ అవుతా ఉన్నాయి కదా అనేసి 3 మంత్స్ తర్వాత డిశ్చార్జ్ చేసి మంత్లీ 15 డేస్‌కి మంత్లీ ఒకసారి చెకప్స్‌కి రావాలి. అంతవరకు మీరు కంప్లీట్‌గా విటమిన్స్ అన్నీ వాడాలి, మెడిసిన్స్ వాడాలి అంటే ఇంకా అవన్నీ తీసుకొచ్చాము. ఫిట్స్ అయితే అప్పుడు రాలేదు. 4th డే వచ్చింది ఫిట్స్, తర్వాత రాలేదు. ఇంకా నెక్స్ట్ 1½ ఇయర్ దాకా వాడికి వెళ్తానే ఉన్నాం. ఇక్కడ మాకు వాడికి ఫస్ట్ 20 డేస్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ తీసినప్పుడే చెప్పారు. 3 మంత్స్‌కంతా బేబీ మామూలు పిల్లోల్లాగా మెడ నిలబెట్టి, తల్లి తండ్రిని గుర్తుపట్టి, స్మైల్ చేస్తే అలా ఉండాలమ్మా. అది అప్పుడు ఓకే గ్రోత్ ఉన్నట్టు. లేదంటే గ్రోత్ ఉండదమ్మా. అతనికి బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయిపోయింది ఫిట్స్. బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయిపోయింది. కాబట్టి గ్రోత్ అయితే తక్కువ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అన్నారు. సరే అన్నాం. 1 ఇయర్ అయిపోయింది. 1½ ఇయర్ అయిపోయింది. అప్పటికి మెడలు నిలబడట్లేదు. నవ్వడం అయితే 6 మంత్స్ నుంచే స్టార్ట్ చేశాడు వాడు నవ్వేది. రికగ్నైజేషన్ అదంతా కొంచెం తక్కువ. ఫుడ్ అయితే వేరే ఫుడ్ ఏం తీసుకోడు. ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్. సాలిడ్స్ అంతా అలా ఏం తీసుకోడు. నెక్స్ట్ వచ్చేసి
1.5 ఇయర్ అయింది. ఇంకా మెడిసిన్స్ అంతా యూజ్ చేస్తున్నాము. ఎక్కువ సీరియస్ అయితేనే ఇక్కడికి రండి. లేదంటే మీరు నార్మల్‌గా మీరే దగ్గరగా ఉండే దగ్గర చూయించుకోండి. మెడిసిన్ అంతా అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనంటే, సరే అన్నాం. మళ్ళీ తిరుపతిలోనే రెగ్యులర్‌గా చూపిస్తాను. మెడిసిన్ అంతా యూజ్ చేస్తాను. ఒక వాడికి 2 ఇయర్స్ వచ్చేంత వరకు మళ్ళీ ఏం ప్రాబ్లమ్ లేదు. మెడిసిన్ యూజ్ చేస్తున్నాం అలానే ఉన్నాడు. ఏమంటే వాడు నిద్రపోడు. నైట్ ఒక్కొక్కసారి 3, 4 అయిపోతది. అప్పుడు పడుకుంటాడు. మళ్ళీ తెల్లవారి 8 లోపు లేసేస్తాడు. వాడు పడుకున్నప్పుడే మనం పడుకోవాలి. ఏ పనున్నా అప్పుడే చేసుకోవాలి. తర్వాత చెయ్యనివ్వడు. 2 ఇయర్స్ దాటిన తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చాయి ఒకసారి. అప్పుడు ఫిట్స్ వస్తే మళ్ళీ హాస్పిటల్‌లో రుయాలో అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ తీశారు. ఓకే. ఇప్పుడేం ప్రాబ్లమ్ లేదు ఎంఆర్ఐతో అన్నారు. ఓకే అన్నాం. మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత అయితే డిశ్చార్జ్ అయిపోయాం. అప్పుడు మళ్ళీ ఫిట్స్ మందు యూజ్ చేయాలి అన్నారు. ఓకే అన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫిట్స్‌కి కూడా మందయితే యూజ్ చేస్తున్నాను. అలా ఒక 1 ఇయర్ మళ్ళీ వాడికి 3 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ ఏం ప్రాబ్లమ్ రాలేదు. 3 ఇయర్స్ వచ్చి 1 మంత్, 2 మంత్స్ అయ్యేంత వరకు. మళ్ళీ 2024 నవంబర్‌లో మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. ఈసారి వాడికి ఎలా వచ్చాయంటే కంటిన్యూయస్ అసలు ఫిట్స్‌కి ఒక ఇంజెక్షన్ ఇస్తారు సెడేషన్ లాగా. అది ఇస్తేనే పడుకుంటాడు. లేదంటే మళ్ళీ కాళ్ళు, చేతులు ఫుల్ ఇలా పీకుతా ఉంటాయి. ఫుల్ కొట్టుకుంటా ఉంటాయి. ఇది మూతి ఇలా వంకర వెళ్ళిపోతది. అసలు ఇంకా ఓకే అన్నాం. హాస్పిటల్‌కెళ్ళాము. 2 డేస్‌కి బ్లడ్ చెకప్ చేస్తే బ్లడ్ లేదు వాడికి. 6 గ్రామ్స్ ఉంది. చాలా తగ్గిపోయింది అనేసి బ్లడ్ ఎక్కించాలా ఎవరైనా ఉంటే రమ్మనండి అన్నారు. మళ్ళీ మేము డోనర్‌ని పిలిపించి వాళ్ళిచ్చారు. మా ఆయనే ఇచ్చాడు ఫస్టు. వాడికి కావాల్సిన బ్లడ్ ఇస్తే వాళ్ళు ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. మనం ఏదైనా ఒక గ్రూప్ ఇచ్చేసామంటే మనకు కావాల్సిన గ్రూప్ వాళ్ళ దగ్గర ఉన్నది మనకి ఎక్కిస్తారనమాట. మా ఆయన ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్లడ్ అయితే ఎక్కించారు బాబుకి. ఆ రోజు ఏమైందంటే వీడికి బ్లడ్ పెట్టారు. మార్నింగ్ 4కి అనుకుంటా బ్లడ్ పెట్టారు. బెడ్స్ తక్కువ ఉన్నాయి అనేసి ఆక్సిజన్ యాడ్ ఉంటే ఆక్సిజన్ అవసరమైన వాళ్ళని ఇద్దరిని పెడతా వచ్చారు ఒకే బెడ్‌లో. ఇప్పుడు బాబు నేను ఇటు పక్కన ఉన్నాం. మా పక్కన ఇంకో చిన్న బేబీ 3 మంత్స్ బేబీ ఆ పక్కన ఉన్నదనమాట. నైట్ అంతా పడుకున్నారు. బాగా పడుకున్నారు. వాళ్ళ అమ్మ, బేబీ ఇద్దరు పడుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 5:30 అలా అవుతుంది. బేబీ అసలు ఉలకలేదు, పలకలేదు. అప్పటికప్పుడు వాళ్ళ అమ్మ ఎళ్లి డాక్టర్‌ని పిలుచుకొని వస్తే ఆ బేబీ డెడ్. పక్కనే అసలు ఒకే బెడ్ పైన బాబు కొంచెం పైనున్నాడు. ఆ బేబీ కొంచెం కిందుంది. ఇద్దరికీ ఆక్సిజన్ పోతా ఉంది. బేబీ డెత్ అయిపోయింది. ఇంకా వాడికి 6కి అంతా క్లియర్ అయిపోయింది బ్లడ్ ఎక్కించడము. అదంతా ఇంకా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా చూడాలి. ఆ బేబీ గురించి పట్టించుకొని కొంచెం ఫీల్ అవుతాం. తర్వాత ఇంకా నార్మలే కదా ఇలాంటివి చాలా చూసాంలే అనుకోవాలా, కామ్‌గా అయిపోవాలా. నెక్స్ట్ 6కి బ్లడ్ ఎక్కించడం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ దాకా బాగానే ఉన్నాడు. ఫిట్స్ అంతా ఏం రాలేదు. బాగానే ఉన్నాడు. ఈవినింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యాయి ఫిట్స్ రావడము. కంటిన్యూయస్ అసలు ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ ఇంజెక్షన్ వేసినంత సేపు, ఆ మత్తున్నంత సేపే కామ్‌గా ఉంటది బాడీ. లేదంటే మళ్ళీ ఫుల్లు లాగుతానే ఉంటాయి. అలా లాగుతున్నాయనేసి వాటికి ఏవేవో పేర్లు పెట్టారు. ఏవేవో చూసారు. ఎంఆర్ఐ తీశారు. ఏదేదో చేశారు. అయినా తగ్గట్లేదు వాడికి. ఆక్సిజన్ లేకుండా అయినా స్టేబుల్‌గా ఉంటున్నాడు గానీ ఫిట్స్ అయితే తగ్గట్లేదు. ఇంకా నెక్స్ట్ మేమే వచ్చేసి సార్ మేము హైయర్ సెంటర్‌కి తీసుకెళ్ళిపోతాము. రాసిచ్చేయండి అనంటే రాసిచ్చారు. మళ్ళీ చెన్నైకెళ్ళాము. చెన్నైకెళ్ళిన తర్వాత చూసారు. ఒక్క టాబ్లెట్ ఒక్కటి డోస్ ఇంక్రీజ్ చేశారు. 2 డేస్ పెట్టుకున్నారు. నార్మల్‌గానే ఉంది. ఇంకెళ్ళొచ్చు మీరు అనేసి పంపించారు. తర్వాత మళ్ళీ నార్మలే. తర్వాత మళ్ళీ ఒక 4 మంత్స్ వరకి బాగున్నాడు. ఆ 4 మంత్స్ తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. ఆ రోజు మార్నింగ్ నేను వాడికి రెగ్యులర్ మంత్లీ చెకప్‌కెళ్ళేసి కొంచెం జలుబు ఉంది అనేసి వాటికి సిరప్స్ అవి తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకా నైట్ 2 అవుతాంది. దగ్గు, జలుబు వస్తా ఉంటే ఇంకా ఎలాగో జలుబు ఉన్నింది కదా! సిరప్స్ యూజ్ చేశాం కదా అనుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్‌లోనే మూతి వంకర పోతా ఉంది. కాళ్ళు, చేతులు కొట్టుకుంటా ఉన్నాడు. ఇంకా వెంటనే దగ్గరే కదా అనేసి వెళ్ళిపోయాం. రుయాకెళ్ళిపోయాం. అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. మళ్ళీ ఎంఆర్ఐ తీశారు. ఎంఆర్ఐ తీస్తే ఆ ఎంఆర్ఐలో ఏమొచ్చిందంటే వాడి బ్రెయిన్‌లో ఉన్న ఒక పార్ట్ ఏదో కొంచెం తగ్గిపోతుంది. ఉండాల్సిన సైజ్ కన్నా తగ్గిపోతా ఉంది సైజు. అలా సైజ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు బేబీ వాడి ఫుడ్ గుర్తుపడతాడు. అమ్మా నాన్నని గుర్తుపడతాడు. వాడు ఆకలేస్తే ఏడుస్తాడు. ఇలాంటివన్నీ ఉంటాయి. అవి తగ్గిపోతా వచ్చేళ్ళకి ఇంకా అవి కూడా ఏమి ఉండవమ్మా. మీరైతే బేబీ మీద హోప్స్ వదిలేసుకోండి.
కానీ తను ఉన్నంత వరకైతే మీరు మంచిగా చూసుకోవాలి కాబట్టి మంచిగా చూసుకోండి అని చెప్పేశారు. ఓకే అన్నాం. ఇంకా అక్కడ ఒక 2 డేస్ ఉండి మళ్ళీ 1 వీక్ లోపల డిశ్చార్జ్. అప్పుడే తలకు ఇంకొక స్కాన్ తీశారు ఈజీ అని. అది ఓన్లీ బ్రెయిన్‌కెళ్ళిన నర్వ్స్ మాత్రమే అంట. అది తీశారు. అందులో కూడా ప్రాబ్లమ్ ఉంది అనేసి అయితే బయటపడింది. ఎంఆర్ఐలో ఒక్కొక్కసారి తనకి ఫిట్స్ వచ్చి ఉంటది కదా! అలా ఉన్నప్పుడు బ్రెయిన్ సరిగ్గా రాదు అనేసి ఇది తీద్దాము అనేసి ఇది తీపిచ్చారు. అందులో కూడా వాడికి నర్వ్స్ బ్రెయిన్‌కెళ్ళే నర్వ్స్ ఏవో 2 సరిగ్గా లేదు. ప్రాబ్లమ్ ఉంది అనేసుంది. ఇంకా 1 వీక్ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు, పంపించారు. మళ్ళీ 3 మంత్స్ బానే ఉన్నాడు. మళ్ళీ జూలైలో ఫిట్స్ వచ్చాయి. అప్పుడు మళ్ళీ ఎళ్ళాము. మళ్ళీ ఒక 5 డేస్ ఉన్నాము. తీసుకొచ్చేసాము. నెక్స్ట్ ఇప్పుడైతే బేబీ కండిషన్ అయితే స్టేబుల్‌గానే ఉన్నాడు. కానీ ఏ టైంలో ఏమి ఇబ్బందొస్తుందో తెలీదు. ఇప్పుడు వాడికి ఫిజియోథెరపీస్ ఇలాంటివన్నీ చేపిస్తూనే ఉండాలా. కానీ నెక్ హోల్డింగ్ అలాంటివైతే రాలేదు. నార్మల్‌గా మాకు చెప్పిందేమంటే 3 ఇయర్స్ వరకు చూడండి. 3 ఇయర్స్ లోపు ఏమన్నా గ్రోత్ ఉంటే గ్రోత్ ఉండొచ్చు. లేదంటే ఇంకా మీరు హోప్స్ వదిలేసుకోండి. గ్రోత్ అయితే ఉండదు. కానీ మీరు ఇంకా ఉన్నారు కాబట్టి మీరు చూసుకోవాలా అని ఇదితో చెప్పేశారు. 3 ఇయర్స్ అయిపోయింది. అప్పటికి ఏం గ్రోత్ లేదు. తర్వాత ఏమన్నారు ఒక 5 ఇయర్స్ వరకే చూడండి అన్నారు. ఇంకా ఇప్పుడు 5 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. గ్రోత్ అయితే ఏమి ఉండట్లేదు. ఇప్పటికి నెక్ హోల్డింగ్ రాదు. కూర్చోలేడు. వాడికి ఆకలేస్తే ఏడుస్తాడు. లేదా మనమే చూసుకొని టైంకి అనేసి పెట్టాల. ఇంకా ఏమంటే వాడికి ఇది మోషన్‌కెళ్ళడము అదంతా సరిగ్గా రాదు. దానికి హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఏమన్నారంటే వాడికి డైజెషన్ ప్రాబ్లమ్ ఉందమ్మా. మింగడానికి కూడా సరిగ్గా అవ్వదు. ఇన్‌కేస్ మీకు మోషన్‌కెళ్ళేది వాడికి ప్రాబ్లమ్ ఉంది, ఏడుస్తన్నాడు అని అనుకుంటే అక్కడ ఒక సర్జరీ చేస్తాము. నార్మల్‌గా మోషన్‌కెళ్ళే హోల్ ఉంటది కదా! అది మూసేస్తాము. పేగుని ఇటు సైడ్ ఇక్కడ పెడతాము అనంటే నేను దానికి ఒప్పుకోలేదు. అవి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వాడి హెల్త్ ముందే సరిగ్గా లేదు కదా! ఇంకా అది అవసరమా వద్దులే అనే ఇదితో ఒప్పుకోలేదు. ఇంకా అదైతే ఏం చేపించట్లేదు. ఇప్పుడు వాడి ఫుడ్ ఏమంటే ఓన్లీ లిక్విడ్ డైట్. పాలు తాగుతాడు. ఇంకేదైనా మనం పెట్టాలంటే లిక్విడ్ డైట్‌లో పెట్టాలి. కొన్ని కొన్ని మనం తినని వాడి ఏజ్ అలాంటిది కదా! తింటాడు కదా! అనేసి మనం ఏది తినిపించాలన్నా చూస్తాడు తినాలి అనేసి. కానీ తినలేడు. సరే కాదు బలవంతంగా పెట్టామంటే ఇంకా డైజెషన్ అవ్వదు. ఆ రోజు అసలు పడుకోడు. ఫుల్ కడుపు నొప్పి ఏడుస్తాడు. నెక్స్ట్ ఇంకా వాడు ఆడుకోవడం, బాగా ఆడుకుంటాడు, నవ్వుతాడు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. మీరేదో పాపం చేశారు అందుకే ఇలాంటి బిడ్డ పుట్టాడు అనేసి మాట్లాడతారు. అలాంటివన్నీ పట్టించుకోవడం మానేసాము మెయిన్. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఆవిడ చూడసలు బిడ్డని ఇలా పెట్టుకొని గూడా బాగా లావవుతాంది, తింటుంది అనేసి అంటారు. వాళ్ళకి మన ప్రాబ్లమ్ తెలీదు కదా! లావవ్వడం అంటే ఓన్లీ తింటానంటే లావైపోం కదా! నిద్ర లేకపోయినా, టైమ్ టు టైమ్ ఏం లేకపోయినా లావవుతాం. అవన్నీ వాళ్ళకి తెలియవు కదా! తింటుంది, లావవుతుంది. బిడ్డ అట్లున్నా గాని చూడు ఎలా నవ్వుతా ఉంటారు అంటే, ఇంక మేము బేబీలా ఉంది అనేసి పొద్దుగుంకులు ఏడుస్తా ఉండలేం కదా! మెయిన్ ఏమంటే నేను ఏడిస్తే వాడికి అస్సలు నచ్చదు. ఏడవకూడదు. నేను ఏడ్చానా లేదా కొంచెం సాడ్ ఫీలింగ్ ఉన్నా వాడికి నచ్చనే నచ్చదు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మీరు అడిగారు. ఇది వీడియో అయితే కంప్లీట్ చేశాను. చెప్పుకుంటా పోతే ఇంకా చాలా అవుతది. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఓకే అండి. ఇప్పటికైతే వీడియో ఇదే. ఇంకా తన గురించి ఏమేమి వీడియోస్ కావాలి అంటే మీరు అడిగితే నేను అదైతే చేసి పెట్టగలను. డైలీ వీడియోస్ అయితే చేయలేను. మీరు ఏదైనా టిప్స్ లేదా మీరు ఏమైనా చేస్తున్నారో ఆ మెడిసిన్స్ గురించి చెప్పండి. ఇలాంటివైతే నేను చెప్తాను చాలా వరకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి.